హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఈ సాంగ్ అయితే లిరికల్ వీడియో చేద్దామనేసి అనుకుని ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చూసిన తర్వాత ఈ వీడియో అనేది చేస్తానన్నమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓల్డ్ సాంగ్ అండ్ లవ్ సాంగ్ కూడా. సో ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. పువ్వులతోనే బాణం వేచానా ఫ్రెండ్స్ నాకైతే కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫాంట్. సో ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మోస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేస్తే మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. మీకు ఇందులోనే సాంగ్ ఇచ్చాను అండ్ లిరిక్స్ కూడా ఇచ్చాను. లిరిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి. మీరు సాంగ్తో వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అది అవుతారు. ఫస్ట్ డెమో చూడండి. ఇన్స్టాలోకి వెళ్ళి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అట్లానే దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక ఈ ఫోటో రీప్లేస్ అనేది 2 ఇమేజెస్ అనేవి ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అని రీప్లేస్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఫోటో అని రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. నార్మల్గా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా ప్లస్ సింబల్పై క్లిక్ చేసిన ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఒక మెథడ్ చెప్తాను. ఏంటంటే ఈ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దాని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. దానికి ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ని ఇట్లా ఒత్తి పట్టుకొని లిరిక్స్ కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫోటోని రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటో ఏదైనా సరే ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటాను చూడండి. ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సేమ్ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ ఇట్లా చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ని ఇట్లా ఒత్తి పట్టుకొని లిరికల్ కిందకి ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మూవ్ అనేది ఎక్కువ చేస్తాను. సో టైమ్ లైన్ ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఇంకో ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. చూసారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయింది. సో దీని ఎండ్లో ఇంకో ఫోటో ఉంటుంది. ఎండ్లో కూడా సేమ్ అట్లానే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. చిన్న వీడియో కనుక ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అండ్ చాలామంది నాకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు అనేసి చెప్తున్నారు. సో దానికి నేను వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తానన్నమాట. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.